రైతుల దగ్గరికి వెళ్తున్నటువంటి బాబు గారు చాలా మంచి ఆలోచనతోనే వెళ్తున్నారు. ఒకప్పుడు రైతు బజార్లు అనేది పెట్టి, రైతు తన వస్తువులు తను పండించిన పంటని రైతు బజార్‌లో అమ్ముకునే వెసులుబాటు కల్పించినటువంటి వ్యక్తి ఆయన. ఓ మంచి ఆలోచన చేశారు. కానీ విఫలం చేసుకుంది రైతులు. చెడగొట్టుకుంది రైతులు. బద్ధకం, నిర్లక్ష్యం, నిర్లిప్తత రైతాంగాన్ని నాశనం చేసింది. ఆ రైతు బజార్లు ఇవాల్టికి కూడా రైతులు ఆ రోజులు బాగా గుర్తు. రైతు బజార్‌కి ప్రత్యేకించి మార్కెట్లు మానేసి అక్కడికెళ్ళాం. ఇళ్ళ దగ్గర కొట్లు మానేసి అక్కడికెళ్ళాం. ఎందుకని? రైతు స్వయంగా అమ్మేటప్పుడు ఒక కేజీ టమోటా అంటే ఇంకో 4 పడేసి ఇచ్చేవాడు. ఓ తోటకూర కట్ట అంటే కరెక్ట్ రేట్‌కి నాణ్యమైనదొచ్చేది. ఆ తర్వాత ఆ రైతుల బద్ధకం పెరిగి లేదా రైతు కుటుంబాలకి అప్పుడు రైతులు కాదనుకున్నప్పుడు రైతు కుటుంబాలన్నా పర్లేదన్నారు. అయినా వాళ్ళు వదిలేసేసి ఎవడో బ్రోకర్‌ని నమ్ముకుంటున్నారు. బ్రోకర్‌కి అమ్ముకుంటున్నారు. గిట్టుబాటు ధర రాలేదంటారు, మద్దతు ధర రాలేదంటారు. తప్పెక్కడుంది? నీకు మార్కెట్ ఉచితంగా బస్సుల్లో తీసుకొచ్చి ఏర్పాటు చేశారు ఆ రోజున. మామూలు టికెట్ రేటుకి రైతుకు టికెట్టు, ఆ సరుకులు ఫ్రీగా తెచ్చుకునే ఏర్పాటు. అంత చక్కటి ఒక నోట్లోకొచ్చిన ముద్దను తుపుక్కునూసాం. ఇవాల్టి రోజున బాబు గారు చెప్తున్నది వినండి. ఖచ్చితంగా నేను వరే పండిస్తా నాకు ఇదొక్కటే చేతొచ్చు అంటే మరప్పుడు నువ్వు దానికొచ్చే రిఫ్లెక్షన్స్ అన్ని నువ్వు ఫేస్ చేయాలి. అలా కాకుండా పంట మార్పిడి అవసరం. వాణిజ్య పంట, పండ్ల పంటలా, కూరల పంటలా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పంటలా, ఉద్యానవన పంటలా, వీటికి నీ నేలలో ఏది మార్పు అవసరమో అది. అది వాళ్ళు చెప్పినప్పుడు 3, 4 రకాలు చెప్పినప్పుడు అది వినాల ప్రతి రైతు. ప్రతి రైతు బిడ్డ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నాడు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నాడు. తన తల్లిదండ్రులకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. చదువుకున్నోళ్ళే కదా మీరంతా. ఇప్పుడు గైడెన్స్ ఇవ్వండి. అది తీసుకునే అవసరమైతే పెట్టుబడి మీరు పెట్టండి. చేయించండి. ఇప్పుడు చెయ్యలేకపోతే ఇంకెప్పటికీ చేయలేం. ప్రపంచానికి అవసరం ఉంది ఆహార అవసరం. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మనం. అలా కాకుండా మేము ఇదే పంటేస్తాం నువ్వు తిను లేకపోతే పారేసుకో, మాకు మాత్రం డబ్బులు ఇవ్వమంటే ఎవడిస్తాడు? మార్కెట్టు ఆటోమేటిక్‌గా వచ్చేదాన్ని చెడగొట్టుకుంటే ఎవడేం చేస్తాడు? బాబుగారు రైతు దగ్గరకు వస్తున్నప్పుడు అది చూడాలి. ఇంకొకటి బాబుగారు చేయాల్సిన పని. ఆ రైతుకి ఊరికినే నువ్వు ఈ పంట మార్చేసేయి, ఆ పంట మార్చేసేయి అనే కాకుండా, ఆ మార్చిన పంటకు అవసరమైనటువంటి పెట్టుబడి పెట్టేందుకు సహకరించండి. పెట్టుబడి పెట్టండి, పెట్టించండి. ప్రభుత్వం అన్నా పెట్టండి. బ్యాంకుల చేతన్నా ఇప్పించండి. బ్యాంకులంటే నమ్మకం లేదు నాకు. అయి సాగదీస్తే తప్పించేం లేదు. ప్రభుత్వమే పెట్టుబడి పెట్టండి. లేదా ఎవరన్నా సహృదయులతో దానాలు చేపించండి. లైక్ అన్న క్యాంటీన్‌లకి ఎట్లయితే స్పాన్సర్ తీసుకున్నాం అట్లా. కనీసం ఒక్కొక్క ఊరికి ఒక 2, 3కి దత్తత ఇచ్చి వాళ్ళు పంట మార్చుకునే వాళ్ళకి పెట్టుబడులు వాళ్ళు పెట్టేటట్టు చేయండి. తద్వారా మంచి ప్రయోజనం జరుగుతుంది. సమన్వయం చేసుకోవాలి రైతు, ప్రభుత్వం.